ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం ఆరనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం బరిః పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. జై గురుదేవ్ అండి అందరికీ. ఈరోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతంలో పీఠిక 13వ భాగంలోకి వస్తున్నాము. అయితే నిన్నటి వరకు నిన్నంతా ఎలా అయితే నన్నయ్య భట్టారకుల వారు మూల కథకి కాళిదాసు యొక్క అభిజ్ఞాన శాకుంతలం నుంచి కొద్దిగా జోడించారు అనేది మనం నిన్న కొద్దిగా తెలుసుకున్నాము. అలాగే ఉపాఖ్యానాలు, ఆఖ్యానకాల గురించి కూడా తెలుసుకున్నాము. ఇక ఈరోజు ముందుకెళితే, దుష్యంతుడు కణ్వ మహర్షి యొక్క తపోవనంలోకి పోయే ముందు ఖాండవవనాన్ని తలపించే సుందరవనాన్ని చూచాడు. అందులో సంతోషంగా ప్రవేశించాడు. అప్పుడు అక్కడి లతాలనలో కుసుమాక్షతలను రాజు మీద చల్లినట్లు, తుమ్మెద నాదాలే ఆశీస్సులుగా వినపడ్డట్లు సన్నివేశాన్ని నన్నయ్య చిత్రించాడు. ఈ రూపాలంకార వర్ణనం దుష్యంతునికి త్వరలో జరగబోయే గాంధర్వ వివాహాన్ని ధ్వనింపచేస్తున్నది. కణ్వ మహర్షి తపోవన వర్ణనం వస్తుధ్వనికి చక్కని ఉదాహరణం. మునిశక్తి వలన సహజ విరోధి జంతువులు సైతం తమ వైరవృత్తిని మాని స్నేహంతో కలిసి జీవిస్తున్న ప్రకృతిని దుష్యంతుడు చూచి ఆశ్చర్యపోయాడు. ప్రకృతి మీద పురుషుని ప్రభావాన్ని వర్ణించే అపూర్వ వర్ణనం అది. శకుంతల దుష్యంతుల గాంధర్వ వివాహం విరుద్ధ ప్రవృత్తుల విశిష్ట స్నేహమే అయినా అక్కడ శాంతియే ఫలించింది. కణ్వ మహర్షి వ్యక్తిత్వాన్ని ఆశ్రమ వర్ణనం వ్యంగ్యంగా ప్రసన్నం చేసింది. దుష్యంతుని వర్తనానికి ముని కోపించడు. ప్రాణంగా పెంచిన తండ్రి యొక్క అనుమతి లేకుండా స్వయం నిర్ణయంతో వివాహం చేసుకున్న శకుంతలను ఆమె చేసిన పని ధర్మవిరుద్ధం కాదని భావించి మందలించడు. పైపెచ్చు ఆమె గర్భంలో పెరుగుతున్న భరతుడు దుష్యంతుని వలె కాకుండా వంశకర్త కాదగిన వానిగా పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించాడు. నిశ్శబ్దంగా భావి భారత చక్రవర్తికి తగిన వ్యక్తిత్వాన్ని నిర్మించి యువరాజు కాదగిన వయసులో భరతుడిని శకుంతల వెంట హస్తినాపురానికి పంపాడు. కణ్వుని శాంత ప్రవృత్తియే
శకుంతలోపాఖ్యానంలోని ఆత్మశక్తి. దానిని నన్నయ్య ప్రసన్నం చేశాడు. వ్యంగ్యార్థభరితమైన తపోవన వర్ణనంతో ఇది నన్నయ్య సాధించిన అమూలకమైన మహాశిల్పం. ఇటువంటివి ఎన్నెన్నో మరికొన్నింటిని భావిపర్వ పీఠికలలో సమీక్షించడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? దుష్యంతుడు కణ్వ మహర్షి తపోవనంలో కడుగు పెట్టేటప్పుడట ఎలా ఉందట, బయట నుంచి అలా చూస్తుంటే అసలు కాండవనం లాగా కనిపిస్తుందట. కాండవనం చాలా అద్భుతమైన వనం అండి. దానిలో అనేక రకమైనటువంటి దివ్యమైనటువంటి ఔషధాలకు నిలయం ఆ కాండవ వనం అనమాట. అలాంటి కాండవనాన్ని తలపించేటువంటి సుందరమైన వనాన్ని చూస్తాడు దుష్యంతుడు. అందులో సంతోషంగా ప్రవేశిస్తాడు. అక్కడ లతాలలనలు అంటే అక్కడ చెట్లకు అల్లుకున్నటువంటి పాదులు అలాగా ఆ రాజు మీద పూలాక్షింతలను చల్లినట్లు, తుమ్మెదల యొక్క ఆ ఝంకారాలే ఆశీస్సులుగా వినపడినట్లు ఆయన సన్నివేశాన్ని నన్నయ్య చిత్రించారట. ఈ రూపాలంకార వర్ణనం దుష్యంతుడికి త్వరలో జరగబోయే గాంధర్వ వివాహాన్ని ధ్వనింపచేస్తుంది అన్నట్లు చెప్తున్నారు. ఇక కణ్వ మహర్షి తపోవనం యొక్క వర్ణనం వస్తుధ్వనికి ఒక చక్కని ఉదాహరణ. ఇక మునిశక్తి వలన సహజ విరోధి జంతువులు తమ విరుద్ధమైన ప్రవృత్తిని మాని స్నేహంతో కలిసి జీవిస్తున్న ప్రకృతిని దుష్యంతుడు చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే పులి జింకతో స్నేహంగా ఉండటం, కుందేలు సింహంతో స్నేహంగా ఉండటం, ఇవన్నీ చూచి కూడా దుష్యంతుడు ఆశ్చర్యపోతాడు. ఇక్కడ ప్రకృతి మీద పురుషుని ప్రభావాన్ని వర్ణించే అపూర్వమైన వర్ణన ఇది. ఇక శకుంతల దుష్యంతుల యొక్క గాంధర్వ వివాహం విరుద్ధమైన ప్రవృత్తుల యొక్క విశిష్ట స్నేహం. ఎందుకంటే దుష్యంతుడు క్షత్రియుడు, శకుంతల బ్రాహ్మణ కన్య అయ్యేటప్పటికీ ఇక వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటిది విశిష్ట స్నేహం అయినా అక్కడ శాంతియే ప్రళయించింది. కణ్వ మహర్షి వ్యక్తిత్వాన్ని ఆశ్రమ వర్ణనం ఎంతో అందంగా ప్రసన్నం చేస్తుంది. ఇక దుష్యంతుని వర్తనానికి ముని కోపించడు. ఇంకా ప్రాణంగా పెంచిన తండ్రి యొక్క అనుమతి లేకోకుండా తన యొక్క సొంత నిర్ణయంతో శకుంతల గాంధర్వ వివాహాన్ని చేసుకుంటుంది దుష్యంతుని. అయినా ఆమె చేసిన పని ధర్మవిరుద్ధం కాదు అనేసి భావించి ఆమెను మందలించడు. ఇంకా ఆమె గర్భంలో పెరుగుతున్నటువంటి భరతుణ్ణి దుష్యంతుడిలాగా కాకుండా వంశకర్తకయ్యేటువంటి శక్తితో పెంచి బాగా పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పిస్తాడు. నిశ్శబ్దంగా భావి భారత చక్రవర్తికి తగినటువంటి వ్యక్తిత్వాన్ని నిర్మించి యువరాజు కాదగిన వయసులో అప్పుడు భరతుడిని శకుంతల వెంట హస్తినాపురానికి పంపుతాడు. ఇక కణ్వుడి యొక్క శాంత ప్రవృత్తియే శకుంతలోపాఖ్యానంలోని ఆత్మశక్తి. దాన్ని నన్నయ్య ఎంతో ప్రసన్నం చేశాడు. ఆ తర్వాత తపోవర్ణనంతో ఇది నన్నయ్య సాధించిన అమూలకమైనటువంటి మహాశిల్పం. ఇలాంటివెన్నెన్నో ఇక మరి ముందు వచ్చే పీఠికల్లో మనకి సమీకరించడం జరుగుతుంది. ఇక ముందుకెళ్తే నన్నయ్య పద్యం ధారామధురంగా సాగుతుంది. పద్యం మొదలుపెట్టిన దగ్గర నుండి ముగిసేంత వరకు సెలయేరువలే ప్రవహించినట్లు ఉంటుంది. వింటే ముందుగా శ్రవణానందం కలిగిస్తుంది శబ్ద సౌందర్యంతో. ఆలోచించిన కొద్దీ ఆలోచనామృతం అందచేస్తుంది అర్ధగాంభీర్యంతో. తత్సమపద భూయిష్టమైన తెలుగుతనం రచనలో తొణికిసలాడుతూ ఉంటుంది. తెలుగువారు అందమైన ఆకారాన్ని, అమందమైన భావావేశాన్ని గౌరవిస్తారు. వారి చిత్త ప్రవృత్తికి అద్దం పట్టేది నన్నయ్య పద్య శైలి. కృతి ప్రతి ప్రశంస చేసే మొదటి తెలుగు పద్యం నన్నయ్య శైలికి అక్షరావతారం. ఇక ఏం చెప్తున్నారు ఇక్కడ? నన్నయ్య పద్యమైతే చాలా ఎలా జరుగుతుందంట, ఒక ధారలాగా తీయగా జరిగిపోతుందట ఆయన పద్యం మొదలుపెట్ట దగ్గర నుంచి అసలు చివరి వరకు సెలయేరులాగా ప్రవహిస్తూ ఉన్నట్లుంటుందట. వింటే ముందుగా మనకి చెవులకు ఆనందాన్ని కలిగిస్తుందట ఆ శబ్దాల యొక్క అందంతో. ఇక ఆలోచించే కొద్దీ ఆలోచనామృతం అందజేస్తుందట. ఎందుకంటే ఆ శబ్దాలకు ఉన్నటువంటి అర్థంతో. ఇక తత్సమపద భూయిష్టమైన తెలుగుదనం ఎంత పదాలు ఎంత అందంగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా ఆ రచనలో తెలుగుదనం అంతగా తొణికిసలాడుతూ ఉంటుందట. తెలుగు వాళ్ళు అందమైన ఆకారాన్ని, అమందమైనటువంటి భావావేశాన్ని గౌరవిస్తారు. తెలుగు వాళ్ళ యొక్క చిత్త ప్రవృత్తికి అద్దం పట్టేటట్టుగా ఉంటుంది నన్నయ్య గారి యొక్క పద్యశైలి. ఇక కృతిపతి ప్రశంస చేసే మొదటి తెలుగు పద్యం నన్నయ్య శైలికి అక్షరావతారం.
రాజకులైకభూషణుడు రాజమనోహరుడన్య రాజ తేజోజయశాలి శౌర్యుడు విశుద్ధ శరదిందు చంద్రికారాజిత సర్వలోకుడపరాజిత భూరి భుజా కృపాణధారాజల శాంతశాస్త్రవపరాగుడు రాజమహేంద్రుడున్నతిన్. ఓజస్సులో ప్రసాదం కలిపితే వచ్చే ఒక మధురమైన శైలి ఇది. ఉదాత్త వర్ణనలలో నన్నయ్య కలం ఈ రీతిగా లాస్యం చేస్తుంది. ప్రసాదం సర్వగుణ సమర్థనీయమని, అక్షర రమ్యత దాని సహజగుణమని, ధారామాధుర్యంతో కూడిన ఈ వర్ణనంలో రాజరాజుకు ధర్మరాజుకు సమాన ధర్మం పాటింపబడిందని గ్రహిస్తే నన్నయ్య కవితా లక్షణాలు మూడింటికి ముచ్చటైన ఉదాహరణంగా దీనిని గుర్తించవచ్చును. నన్నయ్య పద్యాలలో ఎన్నో భద్రగజాలు నడుస్తాయని ప్రసిద్ధి. అందుకే నన్నయ్యనే భద్రగజంగా కీర్తించాడు ఎర్రన. ఇక ఈ పద్యంలో ఏం చెప్తున్నాడు? రాజకులానికే భూషణం లాంటి వాడు, రాజ మనోహరుడు, అన్య రాజుల కంటే కూడా తేజోమయమైనటువంటి జయశాలి శౌర్యుడు, విశుద్ధమైనటువంటి శరచంద్రికా రాజిత సర్వలోకుడు, అపరాజిత భూరి భుజాకృపాణ ధారాజల శాంత శాస్త్ర పరాగుడు. ఇవన్నీ కూడా ఆ రాజరాజ నరేంద్రుణ్ణి పొగుడుతూ రాసినటువంటి పద్యం అన్నమాట ఇది. ఆయన ఈ పద్యంలో ఎంతో తీయదైనటువంటి ఒక శైలి ఉంది. ఈ ఉదాత్తమైన వర్ణంలో నన్నయ్య గారి కలం ఈ రకంగా ఎంతో నాట్యమాడుతుందట. ఇక ప్రసాదం అనేది సర్వగుణ సమర్థనీయమని, అక్షరరమ్యత దాని సహజగుణమని, ధారామాధుర్యంతో కూడిన ఈ వర్ణనంలో రాజరాజుకు ధర్మరాజుకు కూడా సమానమైనటువంటి ధర్మం పాటించబడిందని గ్రహిస్తే నన్నయ్య కవితా లక్షణాలు మూడింటికి ముచ్చటైన ఉదాహరణంగా దీనిని గుర్తించవచ్చు. ఇలాంటి నన్నయ్య పద్యాలు ఎన్నో నడుస్తాయి, భద్రగజాలు నడుస్తాయని ప్రసిద్ధి. అందుకే నన్నయ్యనే భద్రగజంగా కీర్తిస్తాడు ఎర్రన. ఉన్నత గోత్ర సంభవమును ఉజిత సత్వము భద్రజాతి సంపన్నమును నుద్ధత్తాన్య పరిభావి మదోత్కటమున్ నరేంద్ర పూజోన్నయనోచితంబునై చొప్పడు నన్నయ భట్ట కుంజరంబెన్న నిరంకుశోక్తి గతి నెందును గ్రాలుట విస్తుతింబెదన్. ఇంకొకసారండి. ఉన్నత గోత్ర సంభవమును జిత సత్వము భద్రజాతి సంపన్నము నుద్ధతాన్య పరిభావి మదోత్కటమున్ నరేంద్ర పూజోన్నయనోచితంబునై చొప్పడు నన్నయ భట్ట కుంజరంబెన్న నిరంకుశోక్తి గతి నెందును గ్రాలుట ప్రస్తుతించదన్. కవిత్రయ భారతం వ్యాఖ్యానం. ఆంధ్ర మహాభారతానికి ఆమూలాగ్రం వ్యాఖ్య ఇంతవరకు వెలువడలేదు. కొన్ని పర్వాలకు, కొన్ని ఆశ్వాసాలకు ఎడనెడగచ్చత్ వ్యాఖ్యలు, సరళ వ్యాఖ్యలు వచ్చాయి. కానీ ఒక సమగ్రతను సాక్షాత్కరింపచేసే వ్యాఖ్యానం రాలేదు. ఆ లోపాన్ని తిరుపతి దేవస్థానం వారు తీర్చి అటు ధర్మ ప్రచారానికి ఇటు సాహిత్య ప్రచారానికి ఎనలేని సేవ చేస్తున్నారు. కవిత్రయ భారతం తెలుగులోకి అవతరించి దాదాపు 1000 ఏళ్లు అవుతున్న తరుణంలో ఈ సమగ్ర వ్యాఖ్య వెలువడటం ఆంధ్రులు చేసుకున్న అదృష్టం. ఈ వాంగ్మయ యజ్ఞంలో కర్తలైన టీటీడీ బోర్డు చైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొదలైన అధికారులు, సంపాదకులు, వ్యాఖ్యాతలుగా పాల్గొన్న విద్వన్మణులు, ప్రోత్సాహకులుగా కృషి చేసిన వారు ధన్యులు. వారికి నా కృతజ్ఞతాపూర్వక నమస్సులు. కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు సలహా మండలి సభ్యులకు, సంపాదక మండలి సభ్యులకు, ఈ ప్రచరణ విషయంలో విశేష శ్రద్ధ తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం సంపాదకులకు, కంట్రోలర్ ఆఫ్ చీఫ్ పబ్లికేషన్ వారికి, సహాయకులైన వారి సిబ్బందికి నా ధన్యవాదాలు. విద్వద్వరేణ్యులైన ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారు ఆది పర్వంలోని మొదటి 3 ఆశ్వాసాలకు వ్యాఖ్యను సరళ గ్రాంథిక భాషలో రచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి నిర్ణయం ప్రకారం వారి వ్యాఖ్యను శిష్ట వ్యావహారికంలోకి పరివర్తనం చేయటం జరిగింది. 4వ ఆశ్వాసానికి ప్రధాన సంపాదకులే శిష్ట వ్యావహారికంలో వ్యాఖ్యను సమకూర్చారు. డాక్టర్ అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు తొలుత తాము సరళ గ్రాంథిక భాషలో రచించిన ఆది పర్వం 5, 6, 7, 8 ఆశ్వాసాల వ్యాఖ్యను సంపాదక మండలి సలహాననుసరించి వారే శిష్ట వ్యావహారికంలోనికి పరివర్తనం చేసి ఇచ్చారు. శిష్ట వ్యావహారిక శైలిలో పాటించవలసిన మార్గదర్శక సూత్రాలను సంపాదక మండలి రూపొందించింది. వాటిని అనుసరించి కవిత్రయ మహాభారత వ్యాఖ్యానం మొత్తం శిష్ట వ్యావహారికంలోనే సాగటం విశేషం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక ఈ పద్యంలో ఉన్నతమైన గోత్రంలో పుట్టినటువంటి వాడు
ఊర్జితమైనటువంటి సత్వాన్ని కలిగినటువంటి వాడు, భద్రజాతిలో పుట్టినటువంటి వాడు, ఉద్ధత్తాన్య పరిభావి మదోత్కటము అనేటువంటి వాడు. ఆ తర్వాత నరేంద్ర పూజోన్నయనోచితం, నరేంద్రుడు పూజింపదైనటువంటి వాడు. ఆ చొప్పడు నన్నయ భట్ట కుంజరం బెన్న అంటే ఈ నరేంద్రుడు కూడా ఎంతో ఆయన్ని గౌరవించేటువంటి వాడు. ఈ నన్నయ్య భట్టారకుడు ఎంతో అలాంటి నన్నయ్యను ప్రశంసిస్తాను, ప్రస్తుతి చేస్తాను అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. హరివంశంలో ఎర్రన గారు నన్నయ్య గారిని భద్రజాతి గజంగా ఆయన్ని కీర్తించాడనమాట ఇక్కడ ఎర్రన గారు. ఇక ముందుకెళితే కవిత్రయ భారతంలో వ్యాఖ్యానం గురించి చూస్తే ఆంధ్ర మహాభారతానికి ఆమూలాగ్రం వ్యాఖ్య ఇంతవరకు బయట రాలేదు. కొన్ని పర్వాలకు, కొన్ని ఆశ్వాసాలకు అసలు ఎక్కడెక్కడో గచ్చత్ వ్యాఖ్యలు, శరణ వ్యాఖ్యలు వచ్చాయి, కానీ వాటికి ఒక సమగ్రతను సాక్షాత్కరింపచేసే వ్యాఖ్యానం అయితే ఇంతవరకు రాలేదు. ఆ లోపాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు తీర్చి అటు ధర్మ ప్రచారానికి, ఇటు సాహిత్య ప్రసారానికి ఎనలేని సేవ చేస్తున్నారు. ఇక కవిత్రయ భారతం తెలుగులోకి అవతరించి దాదాపు 1000 ఏళ్ళు అవుతున్న సమయంలో ఈ సమగ్రమైనటువంటి వ్యాఖ్య వెలగడం, అసలు బయటికి రావడం మన ఆంధ్రులు చేసుకున్నటువంటి అదృష్టం. ఈ వాంగ్మయ యజ్ఞంలో కర్తలైనటువంటి టీటీడీ బోర్డు చైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, వాళ్ళ మొదలైన అధికారకులు, ఆ తర్వాత సంపాదకులు, వ్యాఖ్యాతలుగా పాల్గొన్నటువంటి విద్వన్మణులు, ప్రోత్సాహకులుగా కృషి చేసిన వాళ్ళు కూడా ధన్యులు. వాళ్ళందరికీ మన యొక్క కృతజ్ఞతాపూర్వక నమస్సులు. ఈ కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు సలహా మండలి సభ్యులకు, సంపాదక మండలి సభ్యులకు, ఈ ప్రచురణ విషయంలో విశేష శ్రద్ధ తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం సంపాదకులకు, కంట్రోలర్ ఆఫ్ అప్లికేషన్స్ వారికి, సహాయకులైన వారికి, సిబ్బందికి అంతా మన ధన్యవాదాలు. ఇక విద్యద్వరేణ్యులైనటువంటి ఆచార్య దివాకర్ల వెంకటేపధాని గారు ఆది పర్వంలోని మొదటి 3 ఆశ్వాసాలకు వ్యాఖ్యను సరళ గ్రాంధిక భాషలో రచించారు. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారి నిర్ణయం ప్రకారం వారి వ్యాఖ్యను శిష్ట వ్యావహారికంలోకి పరివర్తనం చేయటం జరుగుతుంది. 4వ ఆశ్వాసానికి ప్రధాన సంపాదకులే శిష్ట వ్యావహారికంలో వ్యాఖ్యను సమకూరుస్తారు. డాక్టర్ అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు మొదట తాము సరళ గ్రాంధిక భాషలో రచించినటువంటి ఆదిపర్వం 5, 6, 7, 8 ఆశ్వాసాల వ్యాఖ్యను సంపాదక మండలి సలహాను అనుసరించి మరి ఆయనే తిరిగి శిష్ట వ్యావహారికంలోకి పరివర్తనం చేసి ఇస్తారు. ఇక శిష్ట వ్యావహారిక శైలిలో పాటించవలసిన మార్గదర్శక సూత్రాలను ఈ సంపాదక మండలి రూపొందిస్తుంది. వాటిని అనుసరించి కవిత్రయ మహాభారత వ్యాఖ్యానం మొత్తం ఈ శిష్ట వ్యావహారికంలోనే సాగటం ఎంతో విశేషం. ఇక ముందుకెళ్తే వ్యాఖ్యాతలు చెప్పిన అంశాలకు మరికొన్ని విశేష అంశాలను చేర్చి ప్రతి సంపుటికి ఒక పీఠికను కూర్చి ఈ సరళ వ్యాఖ్యకు వీలైనంత వరకు సమగ్రతను, ఏకవాక్యతను, కథార్థ ప్రసన్నతను, కావ్య శిల్ప తత్వ సమన్వయాన్ని సంతరించి ఎక్కువ మంది సహృదులకు సమ్మోదాన్ని కలిగించే దిశగా ప్రధాన సంపాదకుడి కృషి సాగింది. ఇది మొత్తం మీద అందరికీ అందుబాటులో ఉండే సరళ వ్యాఖ్య. విశేషాంశాలు భారతంలోని కొన్ని గంభీర విషయాలను దర్శించటానికి తోడ్పడే గవాక్షాలు మాత్రమే. పద్మావతి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నాకు ఈ మహాభారత వ్యాఖ్యాన సంపుటిల ప్రధాన సంపాదకత్వ బాధ్యతలు ప్రసాదించటం నా పూర్వజన్మ పుణ్య విశేషం. ఆ పురాణ దంపతుల పాదపద్మాలకు భక్తితో సహస్ర ప్రణామాలు. ఈ ప్రచురణ సర్వధర్మ సార్ధసత్య రూపుడైనటువంటి ఆ భగవానుని దివ్య చరణార విందాలపై ఉంచుతున్న భక్తి పారిజాత పూజా కుసుమం. జీవి సుబ్రహ్మణ్యం గారు ప్రధాన సంపాదకుడు, కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు, తిరుమల తిరుపతి దేవస్థానం. ఇది ఎప్పుడు ఈ లేఖ రాశారు అంటే హైదరాబాదు బహుదాని శ్రావణ పూర్ణిమ 8/8/1998. సో ఈ పీఠిక అంతా ఇక్కడ ఏం చెప్తున్నారు, వ్యాఖ్యాతలు చెప్పినటువంటి అంశాలకి మళ్ళీ ఇంకొన్ని విశేషాంశాలను చేర్చి ప్రతి సంపుటికి కూడా ఒక పీఠికను చేర్చి ఈ సరళ వ్యాఖ్యకు వీలైనంత వరకు సమగ్రతను, ఒకే రకంగా ఉండే ఏకవాక్యతను, కథార్థ ప్రసన్నతను, కావ్య శిల్పతత్వ సమన్వయాన్ని అన్నిటినీ సంతరించి ఎక్కువ మంది సహృదయులకు అందరికీ ఆమోదాన్ని కలిగించే దిశగా ప్రధాన సంపాదకుడి యొక్క కృషి సాగింది. ఇది మొత్తం మీద అందరికీ అందుబాటులో ఉండేటువంటి సరళ వ్యాఖ్య. విశేషాంశాలు భారతంలోని కొన్ని గంభీర విషయాలను దర్శించడానికి తోడ్పడేటువంటి గవాక్షాలు. అంటే ఒక విషయాన్ని చూడడానికి మనం మొత్తం తలుపు తెరిచి చూడకున్నా పైన కప్పులు, మనం పూర్వపు ఇళ్లలో ఎలా ఉండేది, పై కప్పులకి
అంటే అంటుమిద్దలని ఉండేవి. ఆ అంటుమిద్దలలో ఏం జరిగేది మనకి ఈ పక్క, ఆ పక్క బిల్డింగ్స్ అన్నీ ఉండేటప్పటికి, భవనాలన్నీ అంటుకొని ఉండేటప్పటికి కిటికీలు పెట్టుకోవడానికి ఉండేది కాదు. సో, ఏం చేసేవాళ్ళు వాళ్ళు పైన గవాక్షాలని పెట్టుకునేవాళ్ళు ఓపెన్ చేసి. చిన్న కిటికీలాగా పైన పైకప్పు మీద. దాన్ని గవాక్షము అంటారు. ఆ గవాక్షంలాగా అక్కడి నుంచి తొంగి చూస్తే లోపల మనకంతా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాలు, ఈ విశేషాంశాలు భారతంలో కొన్ని గంభీరమైన విషయాలను దర్శించడానికి గవాక్షాల్లాగా మనకు ఉపయోగపడతాయి అని చెప్పి చెప్తున్నారు. అలాగే పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈయనకి ఈ మహాభారత వ్యాఖ్యాన సంపుటుల ప్రధాన సంపాదకత్వ బాధ్యతలను ప్రసాదించటం ఆయన యొక్క పూర్వజన్మ పుణ్య విశేషం. ఈ పురాణ దంపతుల యొక్క పాదపద్మాలకు ఆయన భక్తితో సహస్ర ప్రణామాలు అర్పిస్తున్నారు. ఇక్కడ ఈ ప్రచురణ సర్వధర్మ సారసత్య స్వరూపుడైనటువంటి ఆ భగవానుడి యొక్క దివ్య చరణార విందాలపై ఉంచుతున్న భక్తి పారిజాతం అనే పూజా కుసుమం ఈ మహాభారతం అని చెప్పి ప్రధాన సంపాదకులైనటువంటి జీవి సుబ్రహ్మణ్యం గారు ఈ కవిత్రయ మహాభారతం ప్రాజెక్టుకి తిరుమల తిరుపతి దేవస్థానం వారైన హైదరాబాద్లో బహుధాన్య శ్రావణ పూర్ణిమ రోజు దీనిని అక్కడ సమర్పించారు స్వామివారి పాదాల దగ్గర. అది మనకి ఇప్పుడు తెలుస్తుంది. మనం కూడా వీళ్ళందరికీ మన తరపున అంతా కూడా వీరందరికీ కూడా శతకోటి వందనములు. ఇక ఇప్పటి నుంచి ఆది పర్వం కథాసారం మొదటి భాగం. ఆది పర్వంలో ఇప్పుడు మనం మహాభారతం ఆది పర్వంలోకి వస్తున్నాము. ఎంతో సంతోషంగా ఉంది నాకు. మీ అందరికి కూడా సంతోషంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఇక ఆది పర్వంలో ముందుకెళ్దాం. ఓం శ్రీకృష్ణాయ నమః. స్వామి జై గురుదేవ్. తండ్రి మీ ఆశీర్వాదంతో ఈ మహాభారతం నిరాటంకంగా ఇలా సాగించాలి. మీరే ముందు పట్టుకొని చేయి పట్టుకొని నడిపించాలి. జై గురుదేవ్. ఆది పర్వ కథాసారం మొదటి భాగం. మహాభారత యుద్ధానంతరం కౌరవ వంశానికి అంకురంగా నిలిచినవాడు ఉత్తరాభిమన్యుల పుత్రుడు పరీక్షితుడు. పాండవుల తర్వాత హస్తినాపుర సింహాసనమెక్కి 67 నిరాఘాటంగా పరిపాలించాడు. ఒకనాడు పరీక్షిన్ మహారాజు వేటకు వెళ్ళాడు. ఒక మృగం మీద బాణం వేశాడు. అది గుచ్చుకున్న బాణంతోనే పరిగెత్తడం మొదలుపెట్టింది. రాజు దాని వెంటపడ్డాడు. అది కనుమరుగైపోయింది. ఆ అరణ్యంలో శమీకుడనే ముని కనబడ్డాడు. అతడిని మృగాన్ని గురించి అడిగాడు. ఆ ముని ధ్యానంలో మౌనవ్రతంలో ఉండటం చేత మాట్లాడలేదు. పరీక్షిత్తుకు కోపం వచ్చింది. పక్కన చచ్చిపడి ఉన్న ఒక పామును వింటి కొప్పుతో ఎత్తి ఆ ముని మెడలో వేసి హస్తినాపురికి తిరిగి వెళ్ళాడు. శమీకుడు సమాధిలో ఉండటం చేత పాము మెళ్ళో పడ్డా ఒళ్ళు తెలియలేదు. అతనికి శృంగి అనే కుమారుడున్నాడు. అతడు తపస్వి అయిన మహాకోపి. తండ్రికి జరిగిన అవమానాన్ని ఒక ముని వలన విని ఆగ్రహోద్రకుడై 7 రోజుల్లో తక్షక విషాగ్ని దగ్ధుడై పరీక్షిత్తు ప్రాణాలు కోల్పోవుగాక అని శపించాడు. శృంగి తండ్రి దగ్గరకు వచ్చాడు. పామును తండ్రి మెడ నుండి తొలగించాడు. శాపాన్ని తండ్రికి తెలియచెప్పాడు. శమీకుడు కోపం వలన ఎన్నో అమర్థాలు కలుగుతాయని, క్షమాగుణం తపస్వికి అలంకారమని కొడుకునకు బోధించి శాపాన్ని క్రమ్మరించమని కోరాడు. శృంగి దానికి అంగీకరించలేదు. శమీకుడు విచారపడ్డాడు. ఒక శిష్యునితో శాపవృత్తాంతాన్ని రాజుకు తెలియపరిచాడు. శాపవృత్తాంతం విని పరీక్షిత్తు భయపడ్డాడు. మంత్రులతో మంతనాలు నిలిపి ఒంటి కంబపు మేడ కట్టించుకొని అందులో విషాన్ని విరిచే మహామంత్రాలు జపిస్తూ రాత్రింబవళ్ళు వైద్యులు భటులు కాపలా కాస్తూ ఉంటే వారం రోజుల గడువును కంటికి కూరుకు లేకుండా సాగిస్తూ ఉన్నాడు. పూర్వం బ్రహ్మదేవుడు కశ్యపుడనే బ్రహ్మర్షికి సంజీవనిని ఉపదేశించాడు. పరీక్షిత్తును తక్షకుడు కాటేసి చంపితే అతనిని తిరిగి బ్రతికించి తన విద్యాబలాన్ని ప్రభువు ముందు వెల్లడించాలని కశ్యపుడు బయలుదేరాడు. అతన్ని త్రోవలో తక్షకుడు కలుసుకున్నాడు. కశ్యపుని శక్తిని పరీక్షించటానికి తక్షకుడు ఒక మర్రి చెట్టును కాటేసి దగ్ధం చేశాడు. వెంటనే కశ్యపుడు ఆ చెట్టును బ్రతికించాడు. అతని విద్యాబలం తెలుసుకుని ఎంతో ధనాన్ని అతనికి పారితోషికంగా ఇచ్చి హస్తినాపురం చేరకుండా అతడిని తిరిగి పంపించి వేశాడు. పరీక్షిత్తుకు మృత్యువు తథ్యమని తేలింది. తక్షకుడు నాగకుమారులతో కలిసి బ్రాహ్మణ వేషాలతో వెడలి ఏకస్తంభ హర్మ్యానికి చేరుకున్నాడు. వేదఘోషతో వచ్చిన ఆ విప్రులను రాజు పూజించాడు. 7వ రోజు సూర్యాస్తమయం అవుతున్నది కదా అని ఆ విప్రులు తెచ్చిన పండ్లలో ఒక దానిని తినటానికి పరీక్షిత్తు ఉద్యుక్తుడైనాడు. ఆ పండులో క్రిమిగా తక్షకుడు తల ఎత్తి విషాగ్నిని గుప్పించాడు. మేడతో సహా పరీక్షిత్తు దగ్ధుడైపోయాడు. పరీక్షిత్తు చనిపోయే నాటికి అతని కుమారుడు జనమేజయుడు బాలుడు.
పిన్ననాటనే రాజ్యభారాన్ని స్వీకరించవలసి వచ్చింది. తండ్రికి తక్షకుని వలన కలిగిన అపకారాన్ని ఉదంకుని వలన తెలుసుకుని పాముల జాతి మీద బండిపడ్డాడు. సర్పయాగం చేసి తక్షకాదులనందరినీ అగ్నిలో ఆహుతి చేయాలి అనుకున్నాడు. యాగం ఆరంభమైంది. అగ్నికుండంలో పాములు వరుసగా వచ్చి పడుతున్నాయి. అప్పుడు ఆస్తికుడనే విప్రుడిని, వాసుకి మొదలైన నాగముఖ్యులు సర్పయాగాన్ని మాన్పించమని ప్రార్థించారు. ఆస్తికుడు సముచితమైన స్థితులను చేసి జనమేజయుడిని మెప్పించి సర్పయాగం మానిపించాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? మహాభారతం యుద్ధం అయిపోయాక కౌరవ వంశానికి వారసుడుగా నిలిచినటువంటి వాడు, అంకురంగా నిలిచినటువంటి వాడు ఉత్తర అభిమన్యుల యొక్క పుత్రుడు పరీక్షిత్తుడు. ఈ పరీక్షిత్తు పాండవుల తర్వాత హస్తినాపురం యొక్క సింహాసనాన్ని ఎక్కి 60 ఏళ్ళు నిరాటంకంగా ఆయన పరిపాలిస్తాడు. ఒకరోజు పరీక్షిత్ మహారాజు వేటకెళ్తాడనమాట. అక్కడ ఒక మృగం మీద బాణం వేస్తే ఆ బాణము గుచ్చుకున్న వెంటనే అది చచ్చిపోకుండా అలాగే పరిగెత్తడం మొదలు పెడుతుంది. ఇక రాజు దాని వెంట పడుతుంటాడు. అది ఈ లోపల మాయమైపోతుంది, కళ్ళకు కనిపించదు. ఇంక వెంటనే ఈయన అలా వెళ్తూ ఉన్నవాడు కొద్దిగా అలసట పడతాడు. ఇంకా అరణ్యంలో శమీకుడనే ముని కనబడతాడు ఆయనకి. ఇక్కడ ఆయన అడుగుతాడు, ఈ అడవిలో ఈ మృగం ఎలా వెళ్ళింది అని అడుగుతాడు. ఆ మునేమో ధ్యానంలో ఉంటాడు కాబట్టి మాట్లాడలేదు. ఈయన పరీక్షిత్తుకి కోపం వస్తుంది ఉన్నట్టుండి. ఆ కోపం వచ్చేటప్పటికి పక్కన చర్చిపడి ఉన్నటువంటి ఆ పాముని తన వింటి అంటే ఆ ధనస్సు యొక్క అగ్రభాగంతో ఇలా ఎత్తి దాన్ని చచ్చిపడున్న పామును తీసి ఆ ముని మెడలో వేసి వెళ్ళిపోతాడు. మనకు అనిపిస్తుంది పరీక్షిత్తు ఎంతో ధర్మపరుడు, ఆయన ఎందుకు ఇలా చేశాడు అని మనకు ఒక డౌట్ వస్తుంది. ఇది మళ్ళీ మనకు మహాభారతంలోనే చెబుతారు అని మనకు అనిపిస్తుంది. అయితే కొద్దిగా నాకు తెలిసినంత చెప్తాను. ఒకసారి ఇలాగే ఆయన వెళ్తూ ఉన్నప్పుడు కలిపురుషుడు అనమాట. కలిపురుషుడు ధర్మాన్ని గోవు రూపంలో ఉన్నటువంటి ధర్మాన్ని బాధ పెడుతూ ఉంటాడు. అది చూసి కోపం వచ్చి కలిని చంపడానికి ఉద్యుక్తుడైపోతాడు మన పరీక్షిత్ మహారాజు. అయితే కలి చెప్తాడు, రాజా నేను కలిపురుషుణ్ణి, నేను కలియుగం ప్రారంభం ఇప్పుడు కావాలి, నేను అందుకోసమే వచ్చాను, ఇది నా తప్పు కాదు, నా యుగ ధర్మాన్ని నన్ను చేయని, నువ్వు ఇప్పుడు అడ్డం పడితే ఎలాగంటే అప్పుడు పరీక్షిత్ మహారాజు చెప్తాడు, లేదు నేనుండగా ఇంతగా అధర్మం అవడానికి నేను ఒప్పుకోను అంటే అప్పుడు అంటాడు కలిపురుషుడు, అయితే నేను దేనిలో ఉంటానో నువ్వే చెప్పు, దేనిలో నాకు కొంచెం అవకాశం ఇవ్వు, పూర్తిగా నువ్వు నన్ను బంధిస్తే కూడా నేను జనులను ఏమంటారు వాళ్ళని అధర్మంలోకి వాళ్ళని నేను నడిపించలేను, కాబట్టి కొంచెమన్నా నేను అధర్మపరులను చేయాలంటే నన్ను కొన్నిట్లో అన్న వదలాలి, అప్పుడు నేను వాళ్ళని అధర్మపరులను చేస్తాను, అప్పుడు కలి ప్రభావం జరుగుతుంది, లేదంటే ఇది ఇలాగే ఉండిపోతుంది, నా ధర్మం నేను చేయాలి కదా అంటాడు. సరే అన్నప్పుడు బంగారులో వేటలో కలి ఉంటాడు కాబట్టి వేటలో ఉన్నప్పుడు బంగారులోను ఎక్కువ అంటే అధర్మంగా ఉన్నటువంటి బంగారులో ఆ కలిపురుషుడు ఉంటాడు కాబట్టి వాటిని ఎవరు ముట్టుకోకూడదు, ఎవరు ధరించకూడదు అన్నట్లు చెప్తాడు అప్పుడు. కానీ ఆ రోజు ఏం చేస్తాడు ఈయన, జరాసంధుడు పెట్టుకున్నటువంటి ముకుటాన్ని అంటే కిరీటాన్ని ఈయన తల మీద పెట్టేసుకుంటాడు తెలియక. ఆ జరాసంధుడు పెట్టుకున్నటువంటి ఆ ముకుటం యొక్క ప్రభావంతో ఈయన ఏమైపోతుంది, జరాసంధుడు దుర్మార్గుడు కదా, ఏమైపోతుంది, దుర్మార్గుడితో వచ్చినటువంటిది ఆ కిరీటం, ఆ బంగారు, అది తెలియకుండా ఈయన తల మీద ధరిస్తాడు. అప్పుడు కలి ఎక్కడ వెళ్తాడు, వెళ్ళి ఆ బంగారంలో వెళ్ళి కూర్చుంటాడు. కూర్చునేటప్పటికి ఈయన మతి కొద్దిగా భ్రమించిపోతుంది. వెళ్ళి వేటకి వెళ్ళిన వాడు ఆ అనేకమైనటువంటి మృగాలను చంపేస్తాడు. ఈ ప్రభావంతో చంపేస్తూ అలా ముందుకు అలా వెళ్తూ ఇంకొక మృగం మీద బాణం వేస్తే అది తప్పించుకొని పోయినప్పుడు దాని వెంట పడుతూ అలా తప్పించుకుపోయినటువంటి ఆ మృగాని కోసం వెతుకుతూ ఆ శమీకుడి ఆశ్రమంలోకి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఆయన మామూలుగా కనుక కిరీటం కనుక పక్కకు తీసి పెట్టుంటే ఆయనకు స్పృహ ఉండేది, కానీ ఆ కిరీటం అక్కడ పెట్టుకున్నట్టు దానికి తోడు వేట అధర్మంగా అయిపోయింది. ఇప్పుడు ఇంకా కలి అక్కడ కూడా ప్రవేశించేశాడు. ఇంకా అప్పుడు ఏమైపోయింది, బుద్ధి భ్రష్టం చేయిపోయి ఏం చేస్తాడు, తన ధనస్సుతోటి ఎత్తి చచ్చిన పాముని తీసి ఆ మెడలో వేసేసి కోపంగా వెళ్ళిపోతాడు. అయితే శమీకుడు సమాధిలో ఉండటం వలన పాము మెళ్ళలో పడ్డ ఆయనకి తెలియదనమాట. ఈ లోపల ఆయన కొడుకు శృంగి మహాతపస్వి వస్తాడు. ఆయన మహాకోపి. ఇక తండ్రికి జరిగిన అవమానాన్ని వేరొకరు చెబితే విని మహాకోపంతో 7 రోజుల్లో తక్షకుడు అనే యొక్క
పాము యొక్క విషాగ్నికి దగ్ధుడయ్యి పరీక్షిత్తు ప్రాణాలు కోల్పోతాడు అని చెప్పి శపిస్తాడు. ఇక శమీకుడు కళ్ళు తెరుస్తాడు. శృంగికి చెప్తాడు, ఏమయ్యా, ఈ లోపల శృంగి వచ్చి తండ్రి మెడలో నుంచి ఆ పాముని తీసేస్తాడు. ఇక శాపాన్ని తండ్రికి చెప్తాడు. ఇక శమీకుడు చెప్తాడనమాట, కోపం ఎంతటి అనర్థమైంది శృంగి, ఇలాంటి అనర్థాలు ఎందుకు చేశావు? ఎందుకంటే పరీక్షిత్ మహారాజు ఎంతో ధర్మాత్ముడు. ఆ రాజు యొక్క సంరక్షణనంతా నువ్వు తీసేశావు కదా, ఈ రాజ్యం అంతా, ఈ ప్రజలంతా ఏమైపోతారో, అలాంటి రాజు యొక్క రక్షణ నువ్వు తీసేశావు, ఇది సరికాదు అని చెప్పి కొడుక్కి ఎంతో బోధిస్తాడు శాపాన్ని ఉపసంహరించుకొని. కానీ అస్సలు శృంగి ఒప్పుకోడు. దాంతో శమీకుడు విచారం చెంది ఒక శిష్యుడితోటి ఈ శాప వృత్తాంతాన్నంతా పరీక్షిత్ మహారాజుకు చెప్పిస్తాడనమాట. ఆ తర్వాత ఆ శాప వృత్తాంతం విని పాపం పరీక్షిత్ భయపడతాడు. ఇక మంత్రులతో అంతా చక్కగా చర్చించి ఇక ఒక ఒంటి స్తంభపు మేడను కట్టించి అందులో విషాన్ని విరిచేటువంటి మహామంత్రాలను జపిస్తూ రాత్రింబవళ్ళు వైద్యులు అక్కడే జతలో ఉంటే, భటులు కాపలా కాస్తూ ఉంటే, వారం రోజుల గడువుని ఎలా అని చెప్పి కంటికి నిద్ర లేకోకుండా సాగిస్తూ ఉంటాడు. ఇక పూర్వము బ్రహ్మదేవుడు కశ్యపుడు అనే బ్రహ్మర్షికి సంజీవిని ఉపదేశిస్తాడు, సంజీవిని విద్యను. అయితే పరీక్షిత్తును తక్షకుడు కాటేసి చంపితే అతన్ని తిరిగి బ్రతికించి తన విద్యాబలాన్ని ప్రభువు ముందు చూపించుకోవాలి, పరీక్షిత్తు ముందు చూపించుకోవాలి అని కశ్యపుడు బయలుదేరుతాడు. కశ్యపుడు బయలుదేరింది తక్షకుడు తెలుసుకుంటాడు. తక్షకుడు తెలుసుకొని కశ్యపుని శక్తి పరీక్షించడానికి ఒక మర్రి చెట్టుని కాటేసి దగ్ధం చేస్తాడు. అయితే కశ్యపుడు వెంటనే దాన్ని తన విద్యతో బతికిస్తాడు. ఆ విద్యాబలం అసామాన్యమైనదని తెలుసుకుంటాడు తక్షకుడు. ఇంకా తక్షకుడికి అధికమైనటువంటి ధనాన్ని పారితోషికంగా ఇచ్చేసి పరీక్షిత్ దగ్గరికి పోనీయకుండా పంపించేస్తాడు. ఇప్పుడు పరీక్షిత్తుకి చావు తథ్యము అని మనకు తెలిసిపోతుంది. ఇక ఏం చేస్తాడు తక్షకుడు? మనకు అనిపిస్తుంది, ఎందుకు తక్షకుడు అంతగా తత్తరపడుతున్నాడు పరీక్షిత్ మహారాజును చంపడానికి అంటే అక్కడ శృంగి శాపం దానికి కారణం. శృంగి ఆ మహామహుల యొక్క శాపం ఎలా ఉంటుందంటే వాళ్ళ వాక్కుకి ఇక్కడ తక్షకుడు తిండి తినలేడు, ఉండలేడు అనమాట. అంతవరకు 7 రోజుల లోపల అక్కడ పరీక్షిత్తును కాటేసేంత వరకు ఈయన ఏం చేయలేడు. ఇంకా ఎప్పుడు ఆయన మనసులో అదే మెదలాడుతూ ఉంటుంది. ఆ పని చేసేంత వరకు ఇంకా ఆయన బుద్ధి ఆయన కంట్రోల్కి రాదనమాట. అందుకని తక్షకుడు ఇంకా వేరే నాగకుమారులతో అంతా కలిసి బ్రాహ్మణ వేషాలు వేసుకొని వెళ్ళి అక్కడ ఏకస్తంభ భవనానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ వేదఘోషతో వచ్చినటువంటి ఆ బ్రాహ్మణులను చూసి మహారాజు పూజిస్తాడు. 7వ రోజు సూర్యాస్తమయం అవుతుంది కదా అనేసి పాపము ఆ బ్రాహ్మణులు తెచ్చినటువంటి పండ్లలో ఒక దాన్ని తినడానికి పరీక్షిత్ మహారాజు రెడీ అవుతాడు. ఇలా ఒక్క కొరుకు, ఒక చిన్న పంటితో ఒక చిన్న కొరుకు కొరుకుతాడు. ఆ కొరికేటప్పటికి దానిలో నుంచి బయటికి వస్తాడు. ఆ పండులో చిన్న సూక్ష్మక్రిమి రూపంలో ఉంటాడు తక్షకుడు. ఒక్కసారిగా ఇలా చేతిలో తీసుకొని ఇలా కొరకంగానే ఒక్క బయట తీయంగానే అక్కడ తక్షకుడు ప్రత్యక్షమైపోయి తల ఎత్తేసి విషాగ్నిని ఇక్కడ తన మీద ఫుల్ గుప్పిచ్చేస్తాడనమాట. మేడతో సహా పరీక్షిత్తు మొత్తం దగ్ధుడైపోతాడు. ఇక పరీక్షిత్తు చనిపోయే టైంకి పరీక్షిత్ కుమారుడు అయినటువంటి జనమేజయుడు చిన్నవాడనమాట. చిన్న వయసులోనే ఆయన రాజ్యభారాన్ని స్వీకరించవలసి వస్తుంది. ఇక తండ్రికి తక్షకుడి నుంచి కలిగినటువంటి అపకారాన్ని ఉదంకుడనే అతని నుంచి తెలుసుకొని పాముల జాతి మీదే కోపం వచ్చేస్తుంది జనమేజయుడికి. అందుకని సర్పయాగాన్ని చేసి తక్షకాదులందరినీ ఆ అగ్నికి ఆహుతి చేయాలి అనుకుంటాడు. ఇక యాగమైతే ఆరంభమవుతుంది. ఎక్కడెక్కడ నుంచో పాములన్నీ వరుసగా వచ్చి అగ్నిగుండంలో పడి తమకు తాము ఆహుతి చేసుకొని చనిపోతుంటాయన్నమాట. అప్పుడు ఆస్తికుడు అనే బ్రాహ్మణునికి వాసుకి మిగిలినటువంటి నాగులందరూ, ముఖ్యులైనటువంటి నాగులందరూ వెళ్ళి ఈ సర్పయాగాన్ని మానిపించు జయమేజయుడితో అని చెప్పి ప్రార్థిస్తారు. ఇక ఆస్తికుడు తగినటువంటి స్తుతులను చేసి జనమేజయుడిని మెప్పించి ఇక సర్పయాగాన్ని మానిపిస్తాడు. ఇక ముందుకెళ్తే ఆ తరువాత ఒకనాడు జనమేజయుడు విద్వద్గోష్ఠిలో ఉండగా వైశంపాయనాది శిష్యులతో వ్యాసమహర్షి అక్కడకు వచ్చాడు. జనమేజయ మహారాజు వ్యాసమహర్షిని అర్ఘ్యపాత్యాది విధులతో పూజించి వినయంతో నమస్కరించి ఇట్లా అడిగాడు, ఓ మహర్షి, మీరు భీష్మాది కురు వృద్ధులు కలిసి రాజ్య సంపదను విభాగం చేసి ఇచ్చినప్పటికీ కూడా సుఖశాంతులతో వాటిని అనుభవించకుండా అటు పాండవులు ఇటు కౌరవులు ఏ కారణం వల్ల ఇంత ప్రజాక్షయమైన భారత యుద్ధం చేశారు? ఈ వంశకలహం అసలు ఎందుకు కలిగింది? మీ ఆజ్ఞలను వారెందుకు పాటించలేదు? లేదా మీరు తెలిసి వారిని ఎందుకు వారించలేదు?
పాండవ ధార్తరాష్ట్రుల విభేదన కథ వినాలని ఉన్నది, వినిపించండి అని జనమేజయుడు వేడుకున్నాడు. వ్యాసమహర్షి శ్రీ మహాభారత కథాఖ్యానం చెప్పటానికి తన శిష్యుడైన వైశంపాయనుడిని నియోగించాడు. అందువలన కథకుడు వైశంపాయనుడు, శ్రోత జనమేజయుడు. ఆ తర్వాత జనమేజయుడు ఈ ఆస్తికుడి మాట విని సర్పయాగాన్ని మానిపించాక ఒకరోజు విద్వద్గోష్ఠిలో ఉంటే వైశంపాయనుడితో పాటు ఈ మిగిలిన శిష్యులతో కలిసి వ్యాస మహర్షి అక్కడికి వస్తాడు. ఇక జనమేజయ మహారాజు ఆయన్ని అర్ఘ్యము పాద్యాదులతో పూజించి ఎంతో వినయంతో నమస్కరించి ఇట్లా అడుగుతాడు, స్వామి మహర్షి, మీరు భీష్ముడు పురువృద్ధులు అందరూ కలిసి రాజ్యసంపదను భాగం చేసి ఇచ్చినప్పటికీ కూడా సుఖశాంతులతో వాటిని అనుభవించకుండా అటు పాండవులు ఇటు కౌరవులు ఏ కారణం వలన ఇంత ప్రజాక్షేమం అంటే ప్రజలందరూ చనిపోయేటువంటి భారత యుద్ధాన్ని చేశారు? ఈ వంశకలహము అసలు ఈ గొడవ ఎందుకు జరిగింది? మీ ఆజ్ఞలు వాళ్ళు ఎందుకు పాటించలేదు? అయినా మీరు తెలిసి వాళ్ళని ఎందుకు ఆపలేదు? పాండవుల యొక్క ధార్తరాష్ట్రులు అంటే పాండవుల యొక్క కౌరవుల యొక్క విభేదన కథ ఏది మాకు చెప్పండి, వినాలని ఉంది అని జనమేజయుడు వేడుకుంటే వ్యాస మహర్షి శ్రీ మహాభారత కథాఖ్యానం చెప్పడానికి తన శిష్యుడైనటువంటి వైశంపాయనుణ్ణి ఉపయోగిస్తాడు, ఆయన్ని నియమిస్తాడు. అందువలన ఇక్కడ కథకుడు వైశంపాయనుడు, శ్రోత జనమేజయుడు. ఇక ముందుకు వెళితే వ్యాసుని జననం. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుల వారే పాండవుల చరిత్రలో ఒక ప్రధాన పాత్ర నిర్వహించారు. అందువలన ఆయనను గురించి ముందు తెలుసుకుందాం. దాశరాజుకి మత్స్యగంధి అనే కూతురు ఉన్నది. అద్రిక అనే అప్సరస బ్రహ్మశాపం వలన యమునలో చేపగా తిరుగుతున్నప్పుడు ఆ ఉపరిచర వసువు వీర్యం వలన పుట్టింది. ఆమెను దాశరాజు కన్నబిడ్డ వలె పెంచుకుంటున్నాడు. చేప కడుపున పుట్టడం వలన ఒళ్ళల్లా చేప వాసన కొడుతుండేది ఆమెకి. అందువలన మత్స్యగంధి అని పిలిచేవారు ఆమెను. ఆమెకు యవ్వనం వచ్చింది. యమునా నది మీద పడవ నడుపుతూ యాత్రికుల సేవ చేసుకోమని తండ్రి మత్స్యగంధిని నియోగించాడు. ఆమె శ్రద్ధాభక్తులతో ఆ పని చేస్తున్నది. వశిష్ఠ మహర్షి మనుమడు, శక్తిపుత్రుడు, మహాతపస్వి అయిన పరాశరముని యమునా నది దాటటానికి పడవరేవుకు వచ్చి మత్స్యగంధిని చూచాడు. ఆమె శరీర సౌందర్యం ఆ మహర్షి మనస్సును దోచుకున్నది. అతడు తన కోరికను ఏకాంతంగా ఆమెకు తెలియచెప్పాడు. మునిమాట కాదంటే శాపం ఇస్తాడనే భయంతో పరాశరునితో మెల్లగా మత్స్యగంధి ఇలా అన్నది, మహర్షి, నేనా కన్యకను, పైపెచ్చు నా మేనల్లా చేపల కంపు. నీ మాట నేను అంగీకరిస్తే నా కన్యకావ్రతం ముగిసిపోతుంది. అప్పుడు మా తండ్రి గారింటికి నేనెట్లా వెళ్ళగలుగుతాను? కాబట్టి నాకెటువంటి దోషం రాకుండా నీవు అనుగ్రహిస్తే నాకేమీ అభ్యంతరం లేదు అని అన్నది మత్స్యగంధి. పరాశరుడు ఆ మాటలు విని సంతోషంతో ఆమె కన్యత్వానికి లోపం రాకుండా వరమిచ్చాడు. ఆమె శరీరంలోని చేపల కంపు పోయి 1 యోజన దూరం వరకు పరిమళించే సుగంధాన్ని సహజ శరీర వాసనగా ప్రసాదించాడు. దానితో ఆమె గంధవతిగా, యోజనగంధిగా పేరు పొందింది. ఆమెకు దివ్యాంబర భూషణాలు అందించాడు మహర్షి. పడవ నది నడుమనున్న దీవికి చేరింది. పట్టపగలు బట్టబయలు ఎలా సంగమం సాధ్యం అని అనుమానించింది యోజనగంధి. పరాశరుడు పట్టపగలును చిమ్మ చీకటిగా మార్చాడు. ఆ ముద్దరాలి అనురాగాన్ని అనుభవించాడు. ఆమెకు సద్యోగర్భంలో సూర్యతేజుడైన వ్యాసుడు ఉదయించాడు. పుట్టగానే సద్యో యౌవనుడైనాడు. సమస్త జ్ఞానం ఆయనకు స్వాధీనమైనది. పరాశరుడు మత్స్యగంధికి మరికొన్ని వరాలిచ్చి వెళ్ళిపోయాడు. నల్లని యమునా ద్వీపంలో పుట్టటం వలన కృష్ణుడు అంటే నల్లనివాడు కావటం చేత వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు అయినాడు. కృష్ణాజినం, కాషాయాలు, కపిల జడలు, దండ కమండలాలు సహజంగానే ధరించి వ్యాసుడు తల్లికి నమస్కరించాడు. మీకు నా అవసరం ఎప్పుడు ఉంటే అప్పుడు నన్ను తలుచుకోండి, ఆ క్షణమే మీ ఎదుట ఉంటాను అని చెప్పి తపోవనానికి వెళ్ళాడు. ఘోర తపస్సు చేసి ఆత్మసాక్షాత్కారాన్ని పొంది చిక్కుపడి ఉన్న వేదాలను విడదీసి లోకంలో వెలయించాడు. వేదవ్యాసుడైనాడు. మహాభారతంలో తాను ఒక పాత్రగా జీవించి చివరకు ఆ కావ్యాన్ని తానే రచించాడు. యోజనగంధి అసలు పేరు సత్యవతి. కౌరవ వంశ చరిత్రలో తర్వాత కీలక పాత్ర నిర్వహించింది. ఇక వ్యాసుని జననం గురించి తెలుసుకుంటే మనము ఇక్కడ మహాభారతాన్ని రచించినటువంటి ఆయనే పాండవుల చరిత్రలో ఒక ప్రధాన పాత్రను నిర్వహిస్తారు. అందువలన ఆయన గురించి ఇక్కడ తెలుసుకోబోతున్నాం. దశరాజు అనే ఆయన ఉంటాడు. ఆయన చేపల రాజు అనమాట. అంటే చేపల రాజు కాదు, ఏమంటారు, మత్స్యకారుల రాజు అనమాట ఆయన. ఆయనకి మత్స్యగంధి అనే కూతురు ఉంటుంది. అద్రిక అనే అప్సరస బ్రహ్మశాపంతోన యమునలో చేపగా తిరుగుతూ ఉంటే ఆమె ఉపరిచర వసువు యొక్క వీర్యం వలన పుట్టింది.
అంటే ఏంటి అర్థం? ఇక్కడ అద్రిక అనే అప్సరస బ్రహ్మగారి శాపంతో యమునలో తిరుగుతూ ఉన్నప్పుడు ఉపరిచర వసువు యొక్క వీర్యము ఆ నదిలో పడినప్పుడు ఆమె దానిని చూడకుండా స్వీకరిస్తుంది, తెలియక స్వీకరిస్తుంది. దాని నుంచి ఈమె ఈ మత్స్యగంధి పుడుతుంది. ఆమెను దాశరాజు కన్నబిడ్డలాగా పెంచుకుంటున్నాడు. చేప కడుపులో పుట్టింది కాబట్టి ఒళ్ళంతా చేప వాసన కొడుతుండేది ఆమెకి. అందువలన మత్స్యగంధి అని పిలిచేవాళ్ళట ఆమెను. ఆమెకి యవ్వనం వచ్చింది. ఇక యమునా నది మీద పడవ నడుపుతూ యాత్రికుల సేవ చేసుకోమ్మా అని తండ్రి మత్స్యగంధిని నియమిస్తాడు. దాంతో ఆమె ఆ పనిని ఎంతో శ్రద్ధతోటి భక్తితోటి చేస్తూ ఉండేది. ఇక వశిష్ఠ మహర్షి యొక్క మనుమడు శక్తి, అంటే వశిష్ఠ మహర్షి కుమారుడైనటువంటి శక్తి, ఆ శక్తికి కొడుకైనటువంటి పరాశర మహాముని యమునా నది దాటడానికి ఆ రేవుకొస్తాడు. వచ్చి మత్స్యగంధిని చూస్తాడు. ఆమె శరీర సౌందర్యం ఆ మహర్షి మనస్సుని దోచుకుంటది. ఇంకా ఆయన తన కోరికను ఏకాంతంగా ఆమెకు తెలియచెప్తాడు. చెప్తే ముని మాట కాదంటే శాపం ఇస్తాడు అనే భయం వేస్తుంది అనమాట ఆమెకి. సరే అని పరాశర మహర్షితో మెల్లగా ఆమె ఇట్లా అంటది, స్వామి, నేనా కన్యను, పైపెచ్చు నా మళ్ళంతా చేపల కంపు. నువ్వు నీ మాట నేను అంగీకరిస్తే నా కన్యకావ్రతం కూడా ముగిసిపోతుందయ్యా. అప్పుడు మా తండ్రి ఇంటికి వెళ్ళి నేను ఎలా వెళ్ళగలుగుతాను? మా తండ్రి ఇంటికి నాకు ఎటువంటి దోషం రాకుండా నువ్వు చూసుకునేటట్లయితే నాకేం అభ్యంతరం లేదు అంటుంది మత్స్యగంధి. పరాశరుడు ఆ మాటలు విని ఎంతో సంతోషంతో సరే అనేసి ఆమె కన్యత్వానికి లోపం రాకుండా ఆమెకు వరమిస్తాడనమాట. ఆమె శరీరంలో చేపల కంపంతా పోయి 1 యోజన దూరం వరకు సువాసనలతో పరిమళించేటువంటి సుగంధాన్ని ఆమెకి సహజ శరీరకంగా వచ్చేటట్లు ప్రసాదిస్తాడు ఆయన. దాంతో ఆమె గంధవతి యోజనగంధి అని పేరు పొందుతుంది. ఆమెకి దివ్యమైనటువంటి ఆభూషణాలను అందిస్తాడు ఆ మహర్షి. ఇక పడవ నది మధ్యలో ఉన్నటువంటి దీవి దగ్గరకు చేరుతుంది. ఇక చుట్టూ పట్టపగలుంటే ఈ పట్టపగలు బట్టబయలు ఎలా సంగమం సాధ్యమని అడుగుతుంది. అడిగితే అప్పుడు పరాశరుడు పట్టపగలను చిమ్మ చీకటిగా మారుస్తాడు. ఇక ఆ ముద్దరాలి అనురాగాన్ని ఆయన ఆమె అనురాగంతో ఆమె యొక్క మంచి గర్భంలో సూర్య తేజస్సుతో సమానమైనటువంటి వ్యాసుని ఉదయిస్తాడు. ఇక పుట్టగానే అసలు వ్యాసుడు పుట్టంగానే యవ్వనుడైపోతాడనమాట. ఆయనకి సమస్త జ్ఞానం ఆయన స్వాధీనంలోకి వచ్చేస్తుంది. ఇక పరాశరుడు మత్స్యగంధికి ఇంకా కొన్ని వరాలు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఎందుకు ఈయనకి ఈ పేరు అంటే, నల్లనైనటువంటి యమునా ద్వీపంలో పుట్టడం వలన కృష్ణుడు అంటే నల్లని వాడు కావటం చేత వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు అయినాడు అని. ఆ తర్వాత ఇక కృష్ణాజినము, కషాయాలు, కపిల జడలు, దండక మండలాలు సహజంగానే ఆయన ధరించేస్తాడు. ధరించేసి వెంటనే తల్లికి నమస్కరించుకొని, అమ్మా, నీకు నా అవసరం ఎప్పుడు ఉంటే అప్పుడు నన్ను తలుచుకో, అప్పుడు ఆ క్షణమే నీ ఎదుటుంటాను అని చెప్పి ఆయన తపస్సు కోసం వనానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఎంతో చిక్కుపడి ఉన్నటువంటి వేదాలన్నిటినీ విడదీసి ఈ లోకానికి అందిస్తాడు. వేదవ్యాసుడవుతాడు. మహాభారతంలో ఆయన కూడా ఒక పాత్రగా జీవించి చివరకు ఆ కావ్యాన్ని తానే రచిస్తాడు. యోజనగంధి అసలు పేరు సత్యవతి. ఈ కౌరవ వంశ చరిత్రలో తర్వాత అయినటువంటి కీలక పాత్ర ఈమె నిర్వహిస్తుందన్నమాట ఇక్కడ. ఇక పరాశర మహర్షి ఆయన చెబుతాడు, అమ్మా, ఇలాంటి గడియలో కనుక పుడితే మహా తేజోసంపన్నుడైనటువంటి ఒక అంశ భూమి మీదకి వస్తుందమ్మా, ఈ సమయంలో కలవాలి అని చెప్తాడు ఆయన. అందుకని మత్స్యగంధి ఒప్పుకుంటుంది. ఆయన కూడా ఆమె యొక్క అందానికి మురిసిపోయి అని కాదు, మహామహులు వాళ్ళకి అందం అంటే ప్రపంచమంతా అందమే, వాళ్ళకి ఈ మానవ శరీరంతో ఉన్నటువంటి అందమేమి ఒక ఆకర్షణే కాదనమాట. ఇక్కడ ఏదో కథ కోసం ఇలా చెప్పారనిపిస్తుంది నాకు. అసలు ఆమెను తాకకుండానే ఆయన ఆమెలో తేజస్సును ప్రవేశపెడతాడనమాట పరాశర మహర్షి. ఇక ముందుకెళితే భీష్మ ప్రతిజ్ఞ. వ్యాసుని తర్వాత పాండవ కథలో మరో ప్రధాన వ్యక్తి భీష్ముడు. శంతన మహారాజుకు గంగాదేవికి పుట్టిన మహాబలుడు. వశిష్ఠుని శాపం వలన భూతలం మీద పుట్టి బ్రహ్మచారిగా దీర్ఘాయువుగా మహావీరుడుగా జీవించిన సత్యవ్రతుడు. యువరాజ పట్టాభిషేక యోగ్యుడై తండ్రి అయిన శంతన మహారాజు గారి వాత్సల్యాన్ని చూరగొంటున్నాడు. ఇట్లా ఉండగా
ఒకనాడు శంతనుడు గంగానదీ తీరంలో యోజనగంధిని చూచాడు. ఆమెపై మరలు కొన్నాడు. ఆమె తండ్రి అయిన దాశరాజుకు తన కోరిక తెలిపాడు. దాశరాజు అందుకు అంగీకరించాడు. కానీ ఒక నియమం పెట్టాడు. శంతనుడికి సత్యవతికి కలిగిన పుత్రునికే పట్టాభిషేకం చేయాలి. అప్పుడే సత్యవతితో వివాహానికి అంగీకరిస్తానన్నాడు. శంతనుడు భీష్ముని మీద అభిమానంతో సత్యవతి సంబంధాన్ని అంగీకరించలేక హస్తినాపురానికి తిరిగి వెళ్ళాడు. కానీ సత్యవతి విరహంతో కుమిలిపోతూ ఉన్నాడు. భీష్ముడు తండ్రి మనస్సును తెలుసుకుంటాడు. దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. అతని నియమాన్ని అంగీకరించాడు. దానికోసం 2 భీషణ ప్రతిజ్ఞలు చేశాడు. 1, తాను రాజ్యం స్వీకరించకుండా శంతనునికి సత్యవతికి కలిగిన సంతానానికి రాజ్యం లభించేటట్లు చేస్తానని. 2, భవిష్యత్తులో తనకు పుట్టే బిడ్డలు సింహాసనానికి పోటీ పడకుండా ఉండటానికి వీలుగా ఆమరణ బ్రహ్మచార్య వ్రతాన్ని స్వీకరిస్తానని. ఈ ప్రతిజ్ఞలు విని దేవతలు పూలవాన కురిపించారు. భీష్ముడు అని ప్రశంసించారు. తండ్రి అతనికి స్వచ్ఛంద మరణాన్ని వరంగా ఇచ్చాడు. భీష్ముని వలననే సత్యవతికి శంతనునికి వివాహమైనది. వారిద్దరికీ చిత్రాంగద, విచిత్ర వీర్యులనే పుత్రులు పుట్టారు. వారి చిన్నప్పుడే శంతనుడు కన్ను మూశాడు. వారిద్దరి రక్షణ భారంతో పాటు రాజ్యరక్షణ భారాన్ని కూడా భీష్ముడు స్వీకరించాడు. చిత్రాంగదుడికి పట్టాభిషేకం చేశాడు. అతడు గర్వాంధుడై విహరించాడు. మనుజ గంధర్వాదులను ఆక్షేపించాడు. చిత్రాంగదుడనే ఒక గంధర్వపతికి కోపం వచ్చి అతడిని ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించాడు. చిత్రాంగదులిద్దరూ ఘోరంగా యుద్ధం చేశారు. శంతనుని పుత్రుడు చిత్రాంగదుడు యుద్ధంలో చనిపోయాడు. ఆ తర్వాత భీష్ముడు విచిత్ర వీర్యునికి హస్తినాపుర పట్టాభిషేకం చేశాడు. అతనికి కాశీరాజు కూతుళ్లను 3 స్వయంవరంలో బలవిజితులుగా తెచ్చి వివాహం చేయబోయాడు. వారిలో పెద్దది అంబ సాల్వుడిని వరించింది కావున భీష్ముడు ఆమెను సాల్వదేశానికి పంపాడు. మిగిలిన 2 అంబిక, అంబాలికలను విచిత్ర వీరుడికి కట్టపెట్టాడు. అతడు ఆ భార్యలతో అహోరాత్రాలు భోగించి నిర్వీర్యుడై అసువులను కోల్పోతాడు. దానితో హస్తినాపురికి నాథుడు లేకుండా పోయాడు. అదొక విచిత్రమైన పరిస్థితి. కురు వంశపుత్రులలో మిగిలింది భీష్ముడొక్కడే. సత్యవతి అతని రాజ్యానికి పట్టాభిషిక్తుడు కమ్మని, వివాహమాడి సంతానవంతుడవై వంశాన్ని నిలుపమని వేడుకున్నది. భీష్ముడు తన భీష్మ ప్రతిజ్ఞను జ్ఞాపకం చేసి పంచభూతాలు వాటి ధర్మాలు తప్పినా నేను నా మాట తప్పనని స్పష్టం చేశాడు. అప్పుడు భీష్ముడు నిండు సభలో ఒక అపద్ధర్మాన్ని ప్రతిపాదించాడు. రాజవంశాలలో సంతానం లేకుండా రాజులు మృతులైనప్పుడు దేవర న్యాయంతో రాజులు సంతానాన్ని పొందే ఆచారాన్ని, అది అప్పటి సమాజంలో పొందిన ప్రామాణికత్వాన్ని వివరించి చెప్పాడు. అది అందరికీ అంగీకారమైనది. సత్యవతి వేదవ్యాసుని తలచి అతడు తన కోడండ్రైన అంబిక అంబాలికల యందు పురుష సంతానాన్ని కలిగించేటట్లు భావించింది. ఆ దేవర న్యాయం వలన అంబిక యందు 1000 ఏనుగుల బలం కల ధృతరాష్ట్రుడు పుట్టాడు. కానీ అతడు పుట్టుగ్రుడ్డి. అందువలన వ్యాసుడు అంబాలిక యందు మరొక పుత్రుణ్ణి అనుగ్రహించాడు. అతడు మహాపరాక్రమశాలి కానీ పాండువర్ణం కలవాడు కాబట్టి పాండురాజయ్యాడు. సలక్షణ సంతానం కలుగలేదన్న అసంతృప్తితో అంబిక మరొక పుత్రుని కలమని కోరుతుంది సత్యవతి. కానీ వ్యాసుని కపిలగడ్డం, కపిల జడలు, నల్లని పొడుగైన రూపం చూచి 2వసారి పొందలేక అంబిక ఒక దాసిని తన స్థానంలో ఉంచింది. ఆమె వ్యాసుని హృదయాన్ని మెప్పించి ఒక సుతుడిని పొందింది. అతడే ధర్మవిధుడైన విదురుడు. వారిని పెంచి పెద్దవారిని విద్యావంతులను చేసి వివాహితులను చేసే బాధ్యత కూడా భీష్ముడే స్వీకరించాడు. ఇది ఆదిపర్వ కథాసారంలో మొదటి భాగం. ఇక్కడ ఏం చెప్తున్నారు? వ్యాసుడి తర్వాత పాండవ కథలో మరో ప్రధాన వ్యక్తి ఎవరు? భీష్ముడు. ఈయన శంతన మహారాజుకి గంగాదేవికి పుట్టినటువంటి మహాబలుడు. వశిష్ఠుని శాపం వలన భూమి మీద పుట్టి బ్రహ్మచారిగా, దీర్ఘాయుష్యుడిగా, మహావీరుడిగా జీవించినటువంటి సత్యవ్రతుడు. యవ్వన రాజ్య పట్టాభిషేక యోగ్యుడై ఉండి కూడా తండ్రి అయిన శంతన మహారాజు గారి వాత్సల్యాన్ని ఆయన అప్పుడు చూరగొంటున్నాడు అనమాట. ఇలా జరుగుతూ ఉంటే ఒకరోజు శంతనుడు గంగానదీ తీరంలో ఉన్నటువంటి యోజనగంధిని చూస్తాడు. ఆమె పైన మనసు పడతాడు. ఆమె తండ్రి అయినటువంటి దాశరాజుకి తన కోరికను చెప్తాడు. ఆ దాశరాజు అందుకు అంగీకరిస్తాడు. కానీ ఒక నియమం పెడతాడు. ఏంటి? శంతనుడికి సత్యవతికి పుట్టినటువంటి కొడుకుకే పట్టాభిషేకం చేయాలి. అలా అయితేనే సత్యవతితో వివాహానికి అంగీకరిస్తాను అని చెప్తాడు. ఇక శంతనుడు భీష్ముడి మీద అభిమానంతో, అప్పుడు భీష్ముడి పేరు సత్యవ్రతుడు అనమాట. ఆ సత్యవ్రతుడి మీద అభిమానంతో ఆయన తిరిగి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ సత్యవతి మీద విరహంతో కుమిలిపోతూ ఉంటాడు. ఇక సత్యవ్రతుడు తండ్రి మనసును తెలుసుకొని దాశరాజు దగ్గరికి వెళ్తాడు. సరే, నేను అంగీకరిస్తాను, మా తండ్రి గారి తరపున ఆ నియమాన్ని అంటాడు.
సరే, దానికోసం తండ్రి కోసమని 2 భీషణమైనటువంటి ప్రతిజ్ఞలు చేస్తాడు. ఒకటి, తాను రాజ్యాన్ని స్వీకరించకుండా శంతనుడికి సత్యవతికి కలిగినటువంటి సంతానానికే పట్టాభిషక్తాన్ని చేస్తాను, రాజ్యాన్ని ఇస్తాను అని చెప్తాడు. 2, భవిష్యత్తులో తనకు బిడ్డలు పుడితే సింహాసనానికి పోటీ పడకుండా ఉండటం కోసమని ఈయన ఆజన్మ బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరిస్తాడు. అంటే పెళ్లి అనేది చేసుకుండా స్త్రీ సాంగత్యం లేకుండా ఉంటాను అని చెప్పి భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ ప్రతిజ్ఞలు వినంగానే దేవతలు పూలవాన కురిపిస్తారు ఆయన మీద. అప్పటి నుంచి ఆ సత్యవ్రతుడికి భీష్ముడు అని పేరు వస్తుందన్నమాట. అందుకని శంతనుడు ఎంతో ఆనందంతో భీష్ముడికి స్వచ్ఛందమైనటువంటి మరణాన్ని, అంటే భీష్ముడు ఎప్పుడు అనుకుంటే అప్పుడే ఆయనకి మరణం సంభవిస్తుంది. ఆయన ఇష్ట ప్రకారం లేకుండా ఆయన దగ్గరికి మరణం అనేది రాదనమాట. ఆ వరాన్ని శంతనుడు ఇస్తాడు తన కుమారుడికి. భీష్ముడి వలనే సత్యవతికి శంతనుడికి వివాహమవుతుంది. వాళ్ళిద్దరికి చిత్రాంగదుడు విచిత్ర వీర్యులు అనే కొడుకులు పుడతారు. వాళ్ళు చిన్నప్పుడే ఇక శంతనుడు దివంగతుడైతారనమాట. ఆ తర్వాత వాళ్ళ రక్షణతో పాటు రాజ్య రక్షణను కూడా భీష్ముడే స్వీకరిస్తాడు. ఇక చిత్రాంగదుడికి పట్టాభిషేకం చేస్తాడు. ఇక చిత్రాంగదుడు గర్వాంధుడైపోతాడు. వాడు హస్తినాపురానికి రాజు అనుకుని, ఎందుకంటే ఆయన ఎవ్వరు కూడా భీష్ముడి యొక్క శక్తి ముందు నోరెత్తేవాళ్ళు కాదు. ఆ అండ చూసుకుని చెలరేగిపోయేవాడు ఈ చిత్రాంగదుడు. ఇక మనుషుల్ని గంధర్వుల్ని అందరినీ ఆక్షేపిస్తాడు. ఇక ఈ చిత్రాంగదుడిని చూసేటప్పటికి, ఇలా చేసేటప్పటికి ఒక గంధర్వపతి కోపం వచ్చి వాడిని ద్వంద్వ యుద్ధానికి పిలుస్తాడు. చిత్రాంగదులు ఇద్దరు ఘోరంగా యుద్ధం చేస్తారు. వాళ్ళు ఆ యుద్ధంలో శంతనుడి కొడుకు అయినటువంటి చిత్రాంగదుడు యుద్ధంలో చనిపోతాడు. ఇక్కడ ఆ గంధర్వుడి పేరు కూడా చిత్రాంగదుడే, ఇతని పేరు కూడా చిత్రాంగదుడే. సో ఆ గంధర్వుడైనటువంటి చిత్రాంగదుడి చేతిలో మన శంతనుడి కుమారుడైనటువంటి చిత్రాంగదుడు చనిపోతాడు. ఆ తర్వాత భీష్ముడు విచిత్ర వీరుడికి హస్తినాపురంకి రాజ్యాభిషేకం చేసి పెడతాడు. అయితే ఈ విచిత్ర వీరుడికి కాశీరాజు కూతుళ్లను ముగ్గురిని స్వయంవరంలో బలంతో గెలిచి తీసుకొచ్చి ఇక వివాహం చేయబోతుంటాడు. వాళ్ళల్లో పెద్దదైనటువంటి అంబ సాల్వుణ్ణి కోరుకుంటుంది. కాబట్టి భీష్ముడు ఆమెను సాల్వ దేశానికి పంపిస్తాడు. ఇక మిగిలిన ఇద్దరు అంబిక అంబాలికలు ఇద్దరిని విచిత్ర వీరుడికి కట్టి పెడతాడనమాట. ఆ ఇద్దరు భార్యలతోటి ఆహోరాత్రాలు సుఖాలు అనుభవించేసి నిర్వీర్యుడైపోయి ప్రాణాలను వదిలేస్తాడు విచిత్ర వీరుడు. దాంతో హస్తినాపురానికి రాజు అనేది లేకుండా పోతుంది. ఇదొక విచిత్రమైన పరిస్థితి. ఇక కురువంశపుత్రుల్లో మిగిలిందేవుడు భీష్ముడు ఒక్కడే. ఇక భీష్ముడిని అడుగుతుంది సత్యవతి, భీష్మ, నువ్వు ఇప్పుడు రాజ్యానికి నువ్వే ఈ రాజ్య సింహాసనానికి రాజుగాక అని చెప్తే కూడా ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకుని సంతానాన్ని కొను, ఈ వంశాన్ని నిలుపు అని వేడుకుంటది. కానీ భీష్ముడు తన ప్రతిజ్ఞను జ్ఞాపకం చేస్తాడు. అమ్మా, నేను పంచభూతాలు దాన ధర్మాలు దాటినా కూడా నేను మాత్రం నా ధర్మం తప్పను, నా మాట తప్పను అని చెప్పి స్పష్టం చేసేస్తాడు. ఇంకా అప్పుడు భీష్ముడు ఒక నిండు సభలో ఏం చెప్తాడంటే ఒక ఆపద్ధర్మాన్ని ప్రతిపాదిస్తాడు. రాజవంశాలలో సంతానం లేనప్పుడు రాజులు మృతులైపోయినప్పుడు దేవర న్యాయంతో రాజుల సంతానాన్ని పొందేటువంటి ఆచారాన్ని గుర్తు చేస్తాడు. అప్పటి సమాజంలో పొందినటువంటి ప్రామాణికత్వాన్ని వివరించి చెప్తాడు. దాంతో అందరూ దానికి అంగీకరించినప్పుడు ఇక సత్యవతి అందరి ఆమోదంతో ఆవిడ తన కొడుకైనటువంటి వేదవ్యాసుని తలుచుకొని తన కోడళ్ళైనటువంటి అంబిక అంబాలికల యందు పురుష సంతానాన్ని ప్రసాదించమని కోరుతుంది. కోరేటప్పటికి ఆ దేవేర న్యాయం వలన అంబికతోటి 1000 ఏనుగుల బలం కలిగినటువంటి ధృతరాష్ట్రుడు పుడతాడు. కానీ అతడు పుట్టుగుడ్డి. ఇక అందువలన వ్యాసుడు అంబాలికతో ఇంకొక పుత్రుడిని అనుగ్రహిస్తాడు. ఆ పుత్రుడు మహాపరాక్రమశాలి కానీ పాండువర్ణంతో పుడతాడు. కాబట్టి పాండురాజు అవుతాడు. సలక్షణ సంతానం కలగలేదు అనే అసంతృప్తితో ఉన్నటువంటి అంబికకి మరో పుత్రుని ప్రసాదించమని కోరుతుంది సత్యవతి. కానీ వ్యాసుడి యొక్క కపిలగడ్డము, ఆయన యొక్క జడలు, నల్లని పొడుగైన రూపం చూసి ఇక ఆయన దగ్గరికి వెళ్ళలేక అంబిక ఒక దాసిని తన స్థానంలో ఉంచుతుంది. ఆ దాసి వ్యాసుడి హృదయాన్ని మెప్పించి ఆయనతో ఒక కొడుకును పొందుతుంది. అతడే ధర్మవిధుడైనటువంటి విదురుడు అనమాట. ఈ ముగ్గురిని పెంచి వాళ్ళని పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పి వాళ్ళని వివాహితం చేసే బాధ్యత కూడా భీష్ముడే స్వీకరిస్తాడు. ఇది ఆది పర్వ కథాసారంలో మొదటి భాగం అని చెప్పి ఇక్కడ మనకు జీవి సుబ్రహ్మణ్యం గారు ప్రధాన సంపాదకుల వారు చెప్తున్నారు.
ఈ రోజుటికి మహాభారతం స్వస్తి. నారాయణీయం ఎవరు వస్తున్నారు? అనిత గారు వచ్చారా ఈరోజు? అనిత, జై గురుదేవ్. త్రివేణి గారు ఇప్పుడే టెంపుల్ నుంచి వచ్చాను. రేపు చదువుతానండి. సింహాచలం వెళ్ళొచ్చాను ఇప్పుడే. అవునా? రేపు చదువు. ఓకే ఓకే, మీరు రేపు చదవండి. అలా అయితే రేపు చదువుతా. ఇంకెవరు చదువుతారు? ముందుకు వస్తారా ఎవరైనా? ఎవరు లేరా చదవడానికి? చదివేస్తానండి. 45 కదా? లేదు లేదు, 46లో 5 6. 5 6. అవును. అయితే సకలైర్వినిశ్చితే విమతిశ్చిద్వదనం వితార్యతాం ఇతి మాతృవిభర్సితో ముఖం వికసత్ పద్మనిభం వ్యధారయః. చాలా బాగా చదివారు. ఒక చిన్న పొరపాటు, విమతిశ్చేత్తది అంతే, అదొక్కటి కొద్దిగా పొరపాటు జరిగింది. నాయన, బలరాముడును నీ మిత్రులందరూ నీవు మన్ను తిన్నావని స్పష్టంగా చెప్పుచున్నారు. అది అబద్ధమని నీవు అనుచున్నావు. అయినచో నోరు తెరువము అని నీ తల్లి యశోద గద్దింపగా వికసించిన పద్మం వంటి నీ నోటిని తెరిచితివి. ఇక చెప్తున్నారు, యశోదమ్మ అంటుంది, నాన్న, బలరాముడు అందరు నీ స్నేహితులు అందరూ కూడా నువ్వు మన్ను తిన్నావని స్పష్టంగా చెప్తున్నారు తెలుసా. నువ్వేమో అబద్ధం అంటున్నావా? ఏది అయితే సరే, నువ్వు అబద్ధం, వాళ్ళు అబద్ధం చెప్తున్నా అంటే నువ్వు నోరు తెరచు అని యశోద గద్దించి అడుగుద్దనమాట. అడిగేటప్పటికీ వికసించిన తామర పువ్వులాగా, స్వామి నువ్వు నీ నోటిని తెరిచావయ్యా అంటున్నాడు ఇక్కడ నాయనభట్ట తిరివారు 6. అపిమృల్లవదర్శనోత్సుకాం జననీం తాం బహుతర్పయన్నివా పృథివీం నిఖిలాన్న కేవలం భువనాన్యప్యఖిలాన్యదీదృశః. బాగా చదివారు అనిత. స్వామి, నీ తల్లి అయిన యశోద నీ నోటిలో చిన్న మట్టిగడ్డ అయినను ఉన్నదేమో అని చూడబోయాను. అప్పుడు ఆమెకు చాలా ఆశ్చర్యంగాను కూర్చుచు, సమస్త భూమండలము మాత్రమే కాక అఖిల భువనములను నీ నోటిలో చూపించితివి. ఇక్కడ చెప్తున్నాను నానబట్టితారు, అయ్యా స్వామి ప్రభు, నీ తల్లి యశోద నీ నోట్లో కొంచెమన్నా చిన్న మట్టిగడ్డ కనిపిస్తుందని వెతుకుతుందేమో అని చూడాలనుకుందట ఆమె. కొంచెమన్నా వీడి నోట్లో మట్టి ఉంటుంది, కృష్ణుడి నోట్లో ఉంటుంది, వీళ్ళు ఎంతగా చెప్పారో వెతుకుతామని చెప్పి ఆమె ఇలా నోరు తెచ్చమని చెప్పి ఇలా ఆయన నోట్లోకి ఇలా చూస్తుంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఆమెకి సమస్త భూమండలమే కాకోకుండా అఖిలమైనటువంటి భువనాలన్నిటినీ నీ నోట్లో చూపించావయ్యా అని చెప్తున్నారు ఇక్కడ. ఈ రోజుటికి స్వస్తి. ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.